ఫ్రెండ్స్ నేను GSI కంపెనీకి సంబంధించిన 35 ఇంచెస్ ఒక ప్రీమియం క్యారమ్ బోర్డ్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో దీని కాస్ట్ దాదాపు 2800 అంటే 3000 పైనే ఉంటుంది, కానీ మనకి ఆఫర్లో బిగ్ బిలియన్ డేస్ సేల్స్లో 2800కి ఏమో వచ్చింది. ఇది ఒక ప్రీమియం క్యారమ్ బోర్డ్ అనేది చెప్పుకోవచ్చు. నేను చాలా రివ్యూస్ అన్ని చెక్ చేసిన అనమాట. సో అంటే మన బడ్జెట్లో తక్కువ రేట్లో వచ్చేసి ఒక మంచి క్యారమ్ బోర్డ్ అనేది చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఒక స్టాండ్ తీసుకున్నాను అనమాట. అలాగే స్టాండ్ కాకుండా దీనికి కవర్ కూడా తీసుకున్నా. కవర్తో పాటు బోర్డు ప్రీమియంది కాబట్టి సో దాని మీద కాయిన్స్ కూడా ప్రీమియంగా ఉండాలి కాబట్టి గ్లాస్ కాయిన్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ తీసుకున్నా, వీటన్నిటి కలిపి ఒక 5000 దాకా పడింది. సో ఒక్కొక్కటి అన్బాక్సింగ్ చేసి మీకు చూపించి వాటి డీటెయిల్స్ అయితే చెప్తా. సో మీరు వీటి గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ఇదే GSI కంపెనీ 35 ఇంచ్ క్యారమ్ బోర్డు. సో ఇది చాలా ప్రీమియం క్యారమ్ బోర్డు అనేది చెప్పుకోవచ్చు. ఇది బడ్జెట్లో మాత్రమే, ఓకేనా. సో ఇది 3 సైజెస్లో మీకు దొరుకుతుంది అనమాట. ఒకటి వచ్చేసి 32 ఇంచెస్, ఇంకోటి 33, ఇది 35 అనమాట. ఓపెన్ చేసేది 32 ఇంచెస్ది ఏమో 1700 పడుతుంది, 33 ఏమో 2200, 35 ఏమో 2800. ఏది ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ కాబట్టి ఈ ప్రైజెస్ అనమాట. నార్మల్గా అయితే ఒక 400 500 ఎక్కువనే ఉంటుంది. సో చూడండి, ప్యాక్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఫస్ట్ క్యారమ్ బోర్డ్తో కొన్ని కాయిన్స్ అయితే వచ్చినాయి. ఇవి బేసిక్ అనమాట. సో నేను వేరే తీసుకున్న అవి తర్వాత చూపిస్తాను. దీని కాస్ట్ 300 అని అయితే చూపిస్తుంది, కాకపోతే ఫ్రీ అనమాట. సో ఓపెన్ చేయగానే క్యారమ్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంది. సో దాని ఎడ్జెస్ చూడండి ఎంత థిక్నెస్ ఉన్నాయో. సో ఇవి చూడండి, బోర్డ్ మొత్తం చాలా థిక్గా అవుతుంది. బోర్డ్ సైజ్ కూడా కొంచెం 8 mm ఉందన్నమాట, డబల్ సైజ్ అవుతుంది ఇది. సో గ్లాసీ ఫినిష్ అనమాట, ఇది మొత్తం కూడా ప్రీమియంగా అవుతుంది. లుకింగ్ ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంది. తర్వాత చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి, సో బ్యాక్ సైడ్ కూడా సాలిడ్గా సెట్ అయితే చేసారు అనమాట ఈ విధంగా. సో నాకు బ్యాక్ సైడ్ కూడా చాలా సాలిడ్గా అయితే అనిపించింది. అలాగే చూడండి, దీనికోసం ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది బ్లాక్ కలర్ ఫోల్డబుల్ హైట్ అడ్జస్టబుల్ క్యారమ్ బోర్డ్ స్టాండ్ ఇది. సో దీని హైట్ వచ్చేసి దాదాపు 24 ఇంచెస్, అంటే 2 feet వరకు అయితే హైట్ని అడ్జస్ట్ చేయొచ్చు. దీని కాస్ట్ దాదాపు 900 వరకు అవుతుంది. దీని వెయిట్ కూడా దాదాపు 2.5 kgs వరకు అవుతుంది వెయిట్ ఇది. సో అలాగే ఇది సాఫ్ట్ రబ్బర్స్ కూడా ఉన్నాయన్నమాట పైన కింద వచ్చేసి. సో మనం దీన్ని ఎటంటే అటు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, అంటే మన హైట్కు తగ్గట్టు ఇట్లా ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీని లోడ్ కెపాసిటీ కూడా దాదాపు ఒక 30 kgs వరకు అవుతుంది. ఇది ఒక స్మూత్ హైడ్రాలిక్ డిజైన్ అయితే చెప్పుకోవచ్చు. రెక్టాంగులర్ షేప్లో అయితే ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఈ విధంగా సెట్ చేసినా చూడండి ఏమాత్రం ఇది షేక్ అయితే అవ్వట్లేదు, చాలా కరెక్ట్గా సెట్ అయితే అయింది. మీరు కూడా కొంచెం మంచిగా సెట్ అయితే చేసుకోండి. చూడండి ఈ విధంగా నేనైతే సెట్ చేసిన అనమాట. సో స్టాండ్ కూడా లోడింగ్ కెపాసిటీ కూడా బాగుందనమాట. అలాగే చూడండి ఈ విధంగా 4 దిక్కులు ఈ విధంగా అయితే సెట్ చేసిన అనమాట. సో మనం చైర్స్ వేసుకుంటే దాని హైట్ తగ్గట్టు మీరు సెట్ అయితే చేసుకోండి. పైనుంచి చూస్తే ఈ విధంగా అవుతుంది. అలాగే క్యారమ్ బోర్డ్ పాడవకుండా ఉండడం కోసం దీనికి ఒక కవర్ని అయితే తీసుకోవడం జరిగింది. దీని కాస్ట్ దాదాపు ఒక 700 రూపీస్ వరకు అవుతుంది. సో దీని సైజ్ వచ్చేసి 36 ఇంచెస్ అనమాట. బోర్డు 35 కాబట్టి ఇది సెట్ అవుతుంది. ఇంకా ఇవి కాకుండా ఇంకా 2 వేరియంట్స్లో కూడా దొరుకుతుంది అనమాట. అది వచ్చేసి 38 ఇంచెస్, అలాగే 40 ఇంచెస్ వరకు కూడా ఉన్నది. సో నాకైతే ఇది 36కి సరిపోయింది అనమాట. అలాగే విడ్త్ హైట్ చూసుకుంటే 90 సెంటీమీటర్స్ ఉంది, థిక్నెస్ చూసుకుంటే 8 సెంటీమీటర్స్ వరకు అవుతుంది. దీని మెటీరియల్ చూసుకుంటే పాలిస్టర్ అనమాట. దీనికి ఒక పాకెట్ కూడా వచ్చింది, అది ఎందుకంటే క్యారమ్ బోర్డ్ కాయిన్స్ వేసుకోవడం కోసం ఈ విధంగా ఇచ్చారు. సో నెక్స్ట్ కాయిన్స్, సో ప్రీమియం కాయిన్స్ అయితే తీసుకున్నాను నేను. దీని కాస్ట్ దాదాపు ఒక 250 నుంచి 300 రూపీస్ వరకు అయితే పడింది. స్ట్రైకర్ చూడండి, స్ట్రైకర్ అయితే ఈ విధంగా ఉంది. అలాగే కాయిన్స్ కూడా చూడండి ఈ విధంగా ఉన్నాయి. గ్లాస్ ఉంటాయి అనమాట, గ్లాస్ టైప్లో ఉంటాయి, కాకపోతే గ్లాస్ కాదు అవి ప్లాస్టిక్ అనుకుంటా. సో చూడండి అవతలకి ఇవతలకి అవ్వబడుతున్నాయి, చాలా క్లీన్గా అవుతున్నాయి. సో కింద పడేటప్పుడు కొంచెం జాగ్రత్త, అవి పగిలే ఛాన్స్ కూడా ఉంటాయి. సో చూడండి ఈ విధంగా హోల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి అనమాట. ఓవరాల్గా సెట్ చేస్తే ఈ విధంగా ఉన్నాయి చూడండి. చైర్స్ అయితే డైనింగ్ టేబుల్ చైర్స్ పెట్టినా అనమాట. జనరల్గా ఓకేనా ఎట్లుంటుందో చూపించడానికి అయితే ఈ విధంగా పెట్టినా. సో ఒక్కసారి కూర్చొని ఆడుతున్నా చూడండి. సో ప్రజెంట్ అయితే ఫోల్డర్ గీడర్ ఏమీ లేదు. చూడండి మామూలుగా ఈ విధంగా స్మూత్నెస్ ఎట్లుందనేది ఒకసారి మీకైతే చూపిస్తా. సో కొంచెం స్మూత్ అనేది లేదు ఇది, చూడండి మధ్యలోనే ఆగిపోతుంది ఇది. సో దీని మీద కొంచెం పౌడర్ వేస్తే, అంటే బోరిక్ యాసిడ్ ఉంటుంది కదా, సో ఆ పౌడర్స్ వేస్తే కొంచెం స్మూత్ అయితే అవుతాయి. కాకపోతే 2 రకాల పౌడర్స్ అయితే ఉన్నాయి చూడండి. GSIది ఇంకా ఇవి బోరిక్ యాసిడ్ అంటారు కదా పౌడర్, సో ఆ విధంగా అవుతున్నది ఇది. నాకు ఇది కొంచెం స్మూత్గా అయితే అనిపించింది. ఇది చూడండి స్మూత్గానే ఉంది ఇది. సో ఈ విధంగా ఇట్లా అన్నా కూడా చాలా స్మూత్గా అయితే వెళ్తుంది అనమాట.
అలాగే ఇంకొకటి ఉన్నది, అవి కూడా చూపిస్తా ఏ విధంగా స్మూత్ ఉందనేది. చూడండి కొద్దిగా రఫ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ, అక్కడేమో స్మూత్గా ఉంది ఇట్లా బోరిక్ యాసిడ్ పౌడర్ వేసినప్పుడు. ఇది చూడండి కొంచెం రవ్వ అంటారు కదా ఆ టైప్లో ఉంది, కొంచెం రఫ్గా అయితే ఉందన్నమాట. స్ట్రైకర్ ఇవి పెట్టినా కూడా గర్గర్ అని సౌండ్ అయితే వస్తుంది చూడండి. సో కొంచెం ఇట్లా మామూలుగా దాని మీద పెట్టినా ఆటోమేటిక్గా జారుతుంది. సో నాకు ఇది నచ్చలేదు, ఇట్లా స్ట్రైకర్ ఇట్లా ఈ విధంగా పెట్టినా కూడా ఆటోమేటిక్గా జారుతుంది, హెవీ స్మూత్ ఉంది అది. సో ఇదైతే కరెక్ట్గా మనకి ఎట్లా ఉండాలో అట్లానే ఉంది ఇది. సో నేనైతే దీన్నే రికమెండ్ చేస్తాను. మీకు ఈ క్యారమ్ బోర్డ్ యాక్సెసరీస్ అన్నీ నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే వీటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి బై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.